దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో ఉన్నారా? ఎక్కడైనా తప్పిపోతున్నారా? పడిపోతున్నారా? ప్రార్థనలు 50 దినాలు చేసిన ప్రేయర్స్ వట్టికి పోవు. మీరు అది కంటిన్యూ కావాలని, చాలా శక్తివంతంగా మీరు ముందుకు సాగాలని, ఎంతమంది బిడ్డలు ముందుకు సాగుతున్నారో నిజంగా మీరు ఇంకా బలం పొందుకొని క్రీస్తులో ఇంకా బలపరచబడి, రెండవదిగా ఆత్మీయ ఆరోగ్య ఆర్థికమైన దీవెన ఇవన్నీ మన జీవితంలో కామనే. కానీ స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ స్టాండ్ అనేది అది ఉజ్జీవానికి, బలమైనటువంటి ఆత్మాభిషేకానికి మనల్ని తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఈరోజు దిగులు, బాధ, చింత ఇంకా ఎంత మొన్నే ప్రేరేంది, మొన్నే వాగ్దానం ఖచ్చితంగా దేవుడిని నెరవేరుస్తారు. వింటున్నారా? క్రొత్త ద్రాక్షారసం లాస్ట్ ఇప్పటికంటే కూడా న్యూ థింగ్స్ నీ పట్ల చేసి ఉన్నాడు, నీ ముందుకు రాబోతున్నాయి. కాబట్టి ఈరోజు ఓ చక్కటి మాట, రక్షణ లేని బిడ్డలకి యేసు రక్షకుడు ప్రాణం పెట్టి వేసుకుని జీవితాన్ని ఇస్తే రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం నీ సొంతమవుతుంది. ఈ ఉదయం ఒక్క వాగ్దానం నేను చదువుతున్నాను. మరి 103వ కీర్తన 5వ వచనం, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం కట అంత అయిపోయినాక ఈకలు బిక్కొని ఫ్రెష్గా తయారవుతుంది కదండి. అంత అయిపోయింది అనుకుంటున్నావా? పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం అని నీ జీవితాన్ని క్రొత్తదగినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచి, మేలుతో నేను తృప్తిపరచడమే కాదు, నీ ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక స్థితిని ఫ్రెష్గా చేయబోతున్నాడు దేవుడు. ఆ ఫ్రెష్నెస్ న్యూ, నేను ఎప్పుడు చెప్తున్నానండి, ఈ సంవత్సరం అంతా న్యూ థింగ్స్, న్యూ ఎవ్రీథింగ్ న్యూ. ఆ గ్లోరీ నీ కుటుంబం మీద దిగబోతుంది. నేను దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఈ మాట చెప్తున్నా, ఆయన వాక్కుని రిసీవ్ చేసుకొని చెప్తున్నా. కాబట్టి నీ జీవితంలో అన్నీ న్యూగా అవుతాయి. కాబట్టి ధైర్యం తెచ్చుకో. పక్షిరాజు యవ్వనం వల్ల క్రొత్తదగినట్లు నువ్వు క్రొత్తదనంతో నింపబడబోతున్నావు. వింటున్నావా? నీ జీవితాన్ని పక్షిరాజు వలె నీకు బలమునిచ్చి, నేను పక్షిరాజును యవ్వనం వలె బలపరిచి ఆ శక్తినిచ్చి దేవుడు నడిపించబోతున్నాడు. నీకు మేలు విషయంలో కూడా నేను తృప్తిపడే మేలు అన్నమాట. నీ హృదయం సంతోషించే మేలు, నువ్వు ఆనందించే మేలు ఆయన చేస్తాడు. ధైర్యంగా ఉండు, చేసి ఉన్నాడు, చేస్తాడు. కాబట్టి నీకు మేలు చేయుటలో ఆయన ఎంతో సంతోషించే దేవుడై ఉన్నాడు. నీకు మేలు చేసేదను, నిన్ను నూతన పరిచేదను. ఈరోజు వాగ్దానం, నీకు మేలు చేసేదను, నిన్ను నూతన పరిచేదను. కాబట్టి అంటే క్రొత్తగా నీకు మేలు చేసేదను, నిన్ను న్యూగా కొత్తగా చేస్తాను. నేను క్రొత్తదైన పద్ధతిలో నేను తయారు చేయబోతాను. క్రొత్తగా ఒక న్యూ ఇదిలో. ఎందుకు నాకు ఈ మాట మాటికి చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు ఎవ్వరు కూడా 50 రోజుల తర్వాత ఇంకా డీలం, ఇంకా ఫైర్తో నింపు, ఇంకా గ్లోరీ, ఇంకా మహిమతో నీకు మేలు చేసేదను, నిన్ను క్రొత్తగా న్యూగా నిన్ను ఒక స్పెషల్గా. మనకి 50వ రోజు ఎందుకు ఇచ్చాడని కొత్త పేరు, అందుకని అది మాత్రం కంటిన్యూ అవుతుంది కదండి. దేవుని వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేసుకోండి. ప్రే చేసుకుందామా? తండ్రి, ప్రతి బిడ్డను రక్షించు, రోగులు స్వస్థపరచు, వ్యాధి, బాధ, చింత, దిగులు, పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకములు, అన్యాయం, అక్రమం, మోసం అన్నిటి నుండి విడిపించి, వారి డబ్బు ఎవరికి ఇచ్చినా ఆ చిక్కుబడిన స్థితి నుంచి విడిపించి, చదువుకునే పిల్లలు, జాబ్స్, సెటిల్మెంట్స్, నాయన గర్భఫలం లేదని ఏడుస్తున్న వారి గర్భం తెరిచి, ఎవరే దేశంలో ఏ స్థితిలో ఉన్నా వీసాలు కానీ వారి యొక్క సెటిల్మెంట్స్ కానీ అన్నిట్లో మీరు తోడేయండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, మారు మనసు, వ్యసనముల నుండి యవ్వనులని, కుమారులను, కుమార్తెలని, ఇదిగో పాపము నుండి ప్రజల్ని విడిపించి, సంఘాల్లో పరిశుద్ధాత్మ ఉద్యోగం, అపోస్తుల మినిస్ట్రీ, జాషువా జనరేషన్ లేపి, కల్వరి మినిస్ట్రీలో నువ్వు లేపిన ఉజ్జీవం అది బహుబలం పొంది 50 దినాలు ఎంతమంది బిడ్డలు వచ్చి వెళ్ళారు, ఆ ఉజ్జీవ జ్వాల లేచునుగా. కానీ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దేవుడు బ్లెస్ చేస్తూ నూతన యొక్క ఆశీర్వాదాలు మీపై కుమ్మరించబడిన గాక. మరి చక్కగా 50 రోజులు వచ్చిపోయిన వాళ్ళందరూ ఇదే బలంతో నడవండి. 5 to 6 ఒక్కోసారి దైవజనుడు కూడా ఇస్తాడు, నేను కూడా ఇస్తాను. మంచి వర్తమానాలు, ఆరాధనలు మార్నింగ్ మిస్ చేసుకోకండి, ఈవినింగ్ లైవ్ మిస్ చేసుకోకండి. ఉజ్జీవం పొందుటకు పరిశుద్ధాత్మ కుమ్మరింపు. శనివారం బెల్లంపల్లికి రండి, సాటర్డే ఈవినింగ్ అటెండ్ అయ్యి ఆదివారం చూసుకొని మీరు వెళ్ళొచ్చు.
అంతేకాకుండా కల్వరి ప్రామిస్లను హైదరాబాద్లో ఆదివారం 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 కుటుంబాలుగా పాలు పొందండి. నవంబర్ 10, 11, 12, 13 4 దినాలు కాకినాడలో ఉజ్జీవ సభలు. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల వారు సిద్ధపడండి. మరి 7, 8, 9 బెల్లంపల్లి ఉజ్జీవ సభలు కుటుంబాలుగా రండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.